హైదరాబాద్ ను వర్షం కుమ్మేస్తుంది. రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత తెరిపి ఇవ్వడం లేదు. కంటిన్యూగా వర్షం కురుస్తుండటంతో జనం ఆఫీసులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులపై నీరు నిలిచి ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. రాబోయే 24 గంటల్లో నగరంలో కొన్ని చోట్ల తీవ్రమైన వర్షంతో పాటు హైదరాబాద్ ను వర్షం కుమ్మేస్తుంది. రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత తెరిపి ఇవ్వడం లేదు. కంటిన్యూగా వర్షం కురుస్తుండటంతో జనం ఆఫీసులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులపై నీరు నిలిచి ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. రాబోయే 24 గంటల్లో నగరంలో కొన్ని చోట్ల తీవ్రమైన వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నగరవాసులు వర్షం, ఈదురుగాలులతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పనిచేసే సౌకర్యాన్ని కల్పించాలని కంపెనీలకు పోలీసులు సూచించారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కూడా కురుస్తుంది. పలు చోట్ల రోడ్ల పైన నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. దీంతో పాటు మరో 14 జిల్లాలలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నిన్న ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లాలలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. మద్దుల చిట్టంపల్లిలో 8.3 సెంటీమీటర్లు, దారూరులో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరానికి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హైదరాబాద్ ను వర్షం కమ్మేస్తుంది. రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత తెరిపి ఇవ్వడం లేదు. కంటిన్యూగా వర్షం కురుస్తుండటంతో జనం ఆఫీస్ కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులపై నీరు నిలిచి ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. అయితే మనం హైదరాబాద్ నగరం గురించి పలుమార్లు కూడా చర్చించుకున్నాము. చిన్న చినుకు పడ్డ రోడ్డు పైన వాటర్ లాగింగ్ అనేటివి ఉంటాయి. దీంతో పాటు మెట్రో స్టేషన్స్ దగ్గర ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 4 వాహనాలలో కారులో ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా వర్షం పడ్డా కూడా వెళ్లిపోతూ ఉంటారు. కానీ ద్విచక్ర వాహనదారులందరూ కూడా మెట్రో ఏవైతే మెట్రో స్టేషన్స్ దగ్గర, అలాగే ఈ మెట్రో ట్రాక్ ఏదైతే ఉందో దాని కింద ఆ బ్రిడ్జ్ కింద కూడా తమ వెహికల్స్ పార్క్ చేసుకొని వర్షము ఆగిపోయేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా వర్షము ఆగడంతో అందరూ ఒకటేసారి రోడ్లపైకి వస్తుంటారు. అలా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అనేది కూడా అవుతూ వస్తోంది గడిచిన కొద్దేళ్లుగా. దీంతో పాటు హైదరాబాద్ లో మనం చూసుకుంటే గడిచిన 5-6 ఏళ్లుగా ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరుగుతోంది. రోజు రోజుకి ఎటు ప్రధాన కూడలిలో ఎక్కడ చూసుకున్నా కూడా విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో కూడా చాలా సందడిగా ఉంటుంది. సో యావరేజ్ గా ఇప్పుడు మనము ఎల్బీ నగర్ నుండి హైటెక్ సిటీకి వెళ్లే మార్నింగ్ పీక్ అవర్స్ ఎస్పెషల్లీ 8 నుంచి 12 వరకు విపరీతమైన ట్రాఫిక్, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు కూడా విపరీతంగా ట్రాఫిక్ అనేది సాధారణంగా ప్రతిరోజు ఉండేది. కానీ వర్షం పడితే మాత్రము ఇంకా రోడ్లన్నీ అటు జలమయంతో పాటు ఇటు మామూలుగా పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దీంతో పాటు రాబోయే 24 గంటల్లో నగరంలో కొన్ని చోట్ల తీవ్రమైన వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. నగరవాసులు వర్షం, ఈదురుగాలులతో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం పనిచేసే సౌకర్యాన్ని కల్పించాలని కూడా సదరు ఐటీ పోలీసులు కూడా సూచించారు. సో ప్రస్తుతము ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ట్రాఫిక్ అయితే అక్కడక్కడ పలు చోట్ల కూడా ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోయింది. సో ప్రస్తుతము ఈ 2 వీలర్లే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ వర్షం ఆగిపోయేంత వరకు అందరూ ఒకే దగ్గర ఒక చోట బైక్లు పార్క్ చేయడము, అలాగే ఒకటేసారిగా వర్షం తగ్గగానే అందరికీ రోడ్ల పైకి రావడము, ఇలా నిరంతరంగా అంటే ఇది జరుగుతుంది. సో మామూలుగా సాధారణంగానే హైదరాబాద్ లో విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా వర్షం చిన్న చినుకు పడితే ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాల్లో మనం ట్యాంక్ బండ్
కింద పరిసర ప్రాంతాలు అవి చూసుకుంటే అశోక్ నగర్ గాని, అలాగే గాంధీనగర్, ఆ పరిసర ప్రాంతాలు, రామకృష్ణ మఠ్ దగ్గర ఉన్న ప్రాంతాలు, ఇందిరా పార్క్ దగ్గర ఉన్న పరిసర ప్రాంతాలు కూడా జలమయంతో ఉంటాయి. ఎప్పుడు కూడా కుషాయిగూడ వరకు కూడా వాటర్ అనేది రోడ్ల పైన లాగ్ అయి ఉంటాయి. సో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సాధారణంగా ఈ లోతట్టు ప్రాంతాలే కాకుండా పలు ప్రాంతాల్లో మణికొండతో పాటు పలు కాలనీలలో కూడా రోడ్ల పైన నీళ్లు నిలిచిపోతున్న పరిస్థితి అయితే నిలిచి ఉంది. అనుష, శ్రీచరణ్, అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, జిహెచ్ఎంసీ ఎలా పనిచేస్తున్నాయి, అలాగే ఎలాంటి సూచనలు చేస్తున్నారు ప్రజలకు? ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్స్ వేదికగా, అలాగే సోషల్ మీడియా వేదికతో పాటు, అలాగే అధికారికంగా జిహెచ్ఎంసీ ద్వారా, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా కూడా ప్రకటన ఇస్తున్నారు. ముందస్తుగా భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. లోతట్టు ప్రాంతాల పైన కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని కూడా ప్రభుత్వము ఎక్కడైతే బాగా ఎఫెక్టివ్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా వాళ్ళని అకామిడేట్ చేసే పనిలో కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఉంది. సో దీంతో పాటు అది సాధారణంగానే లోతట్టు ప్రాంతాలు అనేటివి హైదరాబాద్ లో ఎప్పుడు కూడా జలమయం అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్నట్టు ఉదాహరణకి మణికొండలో కొన్ని కాలనీలు, అలాగే మాదాపూర్ లో కూడా కొన్ని ఏరియాస్ లో వాటర్ అనేవి రోడ్ల పైన నిలుస్తూ ఉంటాయి. కానీ యథావిధిగా ఆ లోతట్టు ప్రాంతాలకు అనేది ఎప్పటికీ కూడా థ్రెట్ ఉంటుంది హెవీ రెయిన్స్ వల్ల. సో దాంట్లో భాగంగానే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా అవగాహన కలిగించే ప్రయత్నం కూడా చేస్తుంది. అనుష, అయితే శ్రీచరణ్, ఎక్కువగా ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నాయి, అలాగే ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? రానున్న 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కూడా 2 రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా ముందస్తుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు మనం ఇప్పటికీ కూడా చూస్తున్నాము. హైదరాబాద్ జూబ్లీ ప్రాంతంలో ఇప్పటికే వర్షం పడుతుంది. భారీ వర్షం కాకపోయినా మోస్తారు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. సో రాబోయే 2 రోజులు కూడా ఇలాగే ఉంటుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అనుష, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.